అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం వాసిరెడ్డి సీతాదేవి గారి రాబందులు రామచిలకలు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. 5వ భాగంలోకి ప్రవేశించాం. ముందుగా జరిగిన కథను, 4వ భాగంలో జరిగిన కథను తెలుసుకుందాం. గ్రామంలో జరగబోయే మీటింగ్ కోసం శేఖరం రాణిని వెంటబెట్టుకుని వెళ్తాడు. అదే రోజు ఊరికి వచ్చిన సునంద వారికి తటస్థపడుతుంది. సునంద ధర్మయ్య కూతురని తెలుసుకుని శేఖరం ఆనందిస్తాడు. తమ ఇంటి ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయి ఉండటం, తల్లి తండ్రి పువ్వులమ్మిన చోటనే కట్టెలమ్ముతున్నట్లు శారీరకంగా కష్టపడుతూ ఉండటం గమనించిన సునంద దుఃఖపడుతుంది. ఇక ఇప్పుడు కథలోకి. వేసవికాలం. పగలంతా ఎండ రోళ్లు బద్దలయ్యేలా కాచింది. పొద్దు వాటారినా ఇంకా ఎండ తీవ్రత తగ్గలేదు. వేదిక ముందు పరచిన జంపఖానాలు కూడా వేడెక్కాయి. జనం పిల్లా జల్లాతో సహా సాయంత్రం 5 గంటల నుంచే ఎదురెండలో కూర్చున్నారు. విసుక్కుంటున్నారు, అలజడి చేస్తున్నారు. మైక్ వాళ్ళు మధ్య మధ్య హలో హలో అంటూ టెస్ట్ చేస్తున్నారు. శేఖరం, ఇతర గ్రామ పెద్దలు ప్రెసిడెంట్ కోసం రోడ్డు మీద నిలబడి ఎదురుచూస్తున్నారు. కొందరు దంపతులు చేతులు పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నారు. వేసవికాలం. పగలంతా ఎండ రోళ్లు బద్దలయ్యేలా కాచింది. పొద్దు వాటారినా ఇంకా ఎండ తీవ్రత తగ్గలేదు. వేదిక ముందు పరిచిన జంపఖానాలు కూడా వేడెక్కాయి. జనం పిల్లా జల్లాతో సహా సాయంత్రం 5 గంటల నుంచే ఎదురెండలో కూర్చున్నారు. విసుక్కుంటున్నారు, అలజడి చేస్తున్నారు. మైక్ వాళ్ళు మధ్య మధ్య హలో హలో అంటూ మైక్ టెస్ట్ చేస్తున్నారు. శేఖరం, ఇతర గ్రామ పెద్దలు ప్రెసిడెంట్ కోసం రోడ్డు మీద నిలబడి ఎదురుచూస్తున్నారు. కొందరు దంపతులు చేతులు పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నారు. అదిగో కారు వస్తుంది, ప్రెసిడెంట్ గారు వచ్చారు. జనంలో నుంచి ఎవరో కేకపెట్టారు. కారు వచ్చి రోడ్డు మీద ఆగింది. కొందరు లేచి కారు దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. గాంధీ టోపీ పెట్టుకుని కుంటూ కారు దగ్గరికి వచ్చిన ఒక యువకుడు చేతిలోని మల్లెపూల దండను కారులో నుంచి దిగిన వ్యక్తి మెడలో వేశాడు. ఆ వ్యక్తి ఛాతీ విరుచుకొని దండ సవరించుకొని గర్వంగా జనాన్ని కలయజూశాడు. ప్రెసిడెంట్కు జై అన్నాడు దండ వేసిన యువకుడు. ప్రెసిడెంట్కి జై అన్నాయి అనేక కంఠాలు. శేఖరం ఏదో చెప్పాడు, కానీ ఆ కేకల్లో అతని మాటల్ని ఎవరూ వినిపించుకోలేదు. నేను ప్రెసిడెంట్ని కాదయ్యా, ప్రెసిడెంట్ గారి బామ్మర్దిని అన్నాడు దండ వేయించుకున్న వ్యక్తి మెడలో నుంచి దండ తీయకుండా. భలేవాడువయ్యా లూ, ప్రెసిడెంట్ కంటే ముందే సన్మానం పొందావు అన్నాడు శేఖరన్ నవ్వుతూ. దండ వేసిన యువకుడు ఒక్క క్షణం తెల్లబోయి చూశాడు. అంతలోనే కోపం వచ్చింది. ఆ మాట ముందే ఎందుకు చెప్పలేదు? నా దండ నాకిచ్చే, అది నీకోసం తెచ్చింది కాదు. కోపంగా చెయ్యి ముందుకు చాచాడు కుంటివాడు. ఎత్తిన కత్తి దించకూడదు, వేసిన దండ తీయకూడదు, తప్పు అంటూ మెళ్ళో దండను గట్టిగా పట్టుకున్నాడు లూ. అది ప్రెసిడెంట్ గారి కోసం స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి పట్నం నుంచి తెచ్చాను. నా దండ నాకు ఇచ్చేయి మర్యాదగా కుంటూ లూ పైకి వచ్చాడు ఆ యువకుడు. ప్రెసిడెంట్ గారి బాంబర్దికి దండ వేసిన వాడికి, ప్రెసిడెంట్ గారికి దండ వేసిన వాడికంటే కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. తెలియకపోతే తెలుసుకో. ఇంత అమాయకుడివి నువ్వేం బాగుపడతావు? నీ కుంటికాలు బాగుపడాలంటే ఈ దండ ఇలాగే నా మెళ్ళలోనే ఉండని అంటూ గబగబా వేదిక దగ్గరకు వచ్చాడు లూ. ఆ యువకుడు కుంటూ నా దండ నాకు ఇచ్చేయి అంటూ వెంటబడ్డాడు. అదేమీ వినిపించుకోకుండా వేదిక ఎక్కి మైక్ దగ్గర నిలబడ్డాడు లూ. జనంలో కలకలం బయలుదేరింది. చాలామంది లేచి నిల్చున్నారు. అందరూ కూర్చోండి, అల్లరి చేయకండి, ముందు నేను చెప్పే 4 ముక్కలు వినండి అన్నాడు లూ మైక్ ముందు నిలబడి. కొందరు మళ్ళీ కూర్చున్నారు, కొందరు నిలబడే ఉన్నారు.
ఎండలో 2 గంటల నుంచి మాడి చస్తున్నాం. ప్రెసిడెంట్ ఎప్పుడొస్తాడో చెప్పవయ్యా. నిల్చున్న వాళ్లలో నుంచి ఒక కంఠం బిగ్గరగా అరిచింది. వస్తారు వస్తారు, మీరంతా ముందు కూర్చోండి. నేను వచ్చేటప్పుడు ప్రెసిడెంట్ గారు అనగా మా బావగారు ట్రంకులో ఉన్నారు. జనం గొల్లున నవ్వారు. ప్రెసిడెంట్ గారు ట్రంకు పెట్టెలో ఉండడం ఏమిటయ్యా? ఓ బొంగురు గొంతు అరిచింది. మళ్ళీ జనంలో నవ్వులు. ఉష్, అల్లరి చేయకండి, వినండి. మీకు బొత్తిగా బుర్రల్లేవు. ట్రంక్ అంటే ట్రంకు పెట్టే కాదు, ట్రంక్ టెలిఫోన్. ప్రెసిడెంట్ గారు అనగా నరహరి గారు అంటే మా బావగారు చీఫ్ మినిస్టర్ గారితో అర్జెంటుగా స్టేట్ సీక్రెట్ ట్రంక్ ఫోన్లో మాట్లాడుతున్నారు. అయితే అర్ధరాత్రికి వస్తారా? ఓ గొంతు కీచుమన్నది. కొంచెం ఓపిక పట్టండి, పెద్దవాళ్లకు ఎన్ని పనులుంటాయి. ఏ క్షణంలోనైనా రావచ్చు. ఈ పాటికి సగం దూరం వచ్చే ఉంటారు అన్నాడు లు. జనంలో అల్లరి మళ్ళీ ప్రారంభమైంది. ఈలోగా నేను మీకు కొన్ని ముఖ్య విషయాలు చెప్పి మీ కళ్ళు తెరిపిస్తాను. గోల చెయ్యొద్దు. మధ్యలో నీ గొడవేమిటయ్యా? జనంలో నుంచి ఎవరో గట్టిగా అరిచారు. అందరూ నవ్వారు. మీరు విన్నా వినకపోయినా మీలో చైతన్యం కలిగించడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ఫ్యామిలీ ప్లానింగ్ గురించి చెప్పదలుచుకున్నారు. పరిమిత కుటుంబం వల్ల ఎన్ని సుఖాలు ఉన్నాయో మీకు బొత్తిగా అర్థం కాదు. చెప్పినా వినరు. నన్ను చెప్పమంటారా, మానమంటారా? లూ జనంలోకి చూస్తూ ప్రశ్నించాడు. మానేయ్, అనేక కంఠాలు వినిపించాయి. ఊరుకోండహే, చెప్పనియండి. చెప్పండి, వింటాం. ఓ కంఠం వినిపించింది. చాలు, ఒక్కరు విన్నా చాలు. ఇక ఎవరూ నన్ను ఆపలేరు. మహాజన్లారా, మన దేశంలో జనాభా నానాటికి పెరిగిపోతూ ఉంది. తిండి దొరకడం లేదు జనానికి. అయినా మన ఆడవాళ్లకు బుద్ధి లేదు. పిల్లల్ని కంటూనే ఉంటారు. ఆడవాళ్ళు బిగుసుకుపోయి కూర్చున్నారు. మగవాళ్లలో కొందరు గంభీరంగా ముఖం పెట్టారు. ఎక్కువ మంది గొల్లు నవ్వారు. లూ మళ్ళీ ప్రారంభించాడు. కోడి పెట్టలు, అది కోడి పెట్టెలున్నాయి చూడండి. ఏమిటయ్యా కోడి పెట్టెల్ని చూసేది? పూర్తిగా వినండి. మన దేశంలో ఆడవాళ్ల కంటే కోడి పెట్టలే నయం. కుర్రాళ్ళు చప్పట్లు కొట్టారు. లూకు హుషారొచ్చింది. కంఠం పెంచి పోజు మార్చి ఉపన్యాసం మళ్ళీ ప్రారంభించాడు. ఎందుకంటే అవి గుడ్లు పెడతాయి. మధ్యలోనే ఎవరో జనంలో నుంచి అరిచారు. మిగతా వాళ్ళు నవ్వారు. ఆడవాళ్ళు మాత్రం నవ్వలేకపోయారు. ఆహా, ఏం బుర్ర! వండర్ఫుల్! నేను చెప్పాలనుకున్న మాట మీరే చెప్పేశారు. చూసారా, మీలో ఇప్పటికిప్పుడే ఎంత చైతన్యం వచ్చిందో. ఏం చెప్తున్నాను? నువ్వేమన్నా చెప్తేగా. అదే, కోడి పెట్టెలు గుడ్లు పెడతాయి. వాటిని జనం తింటారు. గుడ్లు పుష్టిగల ఆహారం. అవి పొదగేస్తే పిల్లలవుతాయి. కరెక్ట్, పిల్లలవుతాయి. అరపిల్లలు మహారుచిగా ఉంటాయి. నిండు కోడిని కోస్తే 10 మంది తృప్తిగా తినొచ్చు. ఏమిటయ్యా నీ సోది? ఏమిటయ్యా నీ సోది? దీనికి ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధం ఏమిటి? ఉంది గనుకనే చెప్తున్నాను. పెట్టెలు గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు మనం తింటాం. వాటిని పొదగేస్తే వాటిని తింటాం. వాటిని పెంచితే మళ్ళీ అవి గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు మళ్ళీ పిల్లలవుతాయి. ఇలా కోడి పెట్టెల వల్ల జనానికి ఆహారం లభిస్తోంది. దేశానికి ఎంతో ఉపకారం చేస్తున్నాయి. కానీ మన ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు? పిల్లల్ని కంటున్నారు. వాళ్ళు ఆహారం కోసం దేశం మీద పడుతున్నారు. దేశంలో ఉన్న ఆహారం చాలక నానా కంగాళీ చేస్తున్నారు. జీతాలు పెంచమంటున్నారు. ధరలు పెరిగిపోతున్నాయి అంటున్నారు. సమ్మెలు చేస్తున్నారు. మళ్ళీ మాట్లాడితే విప్లవం వర్ధిల్లాలి అంటూ వెర్రి కేకలు వేస్తున్నారు.
అంతవరకు మాట్లాడి ఒకసారి ఆడవాళ్ళు కూర్చున్న వైపుకు చూశాడు. వెంటనే మగవారి వైపుకు తిరిగి, అందుకే సోదరులారా తెలివి తెచ్చుకోండి, మన ఆడవాళ్ల కంటే కోడి పెట్టలే నయం అని తెలుసుకోండి. మీరంతా పెళ్ళాల్ని వదిలేయండి, కోడి పెట్టల్ని పెంచండి, దేశం బాగుపడుతుంది. తన్నండిరా గాడిద కొడుకుని ఒక కంఠం అరిచింది. ఎవడో గురి చూసి లూ ముఖం మీదకి చెప్పు విసిరాడు. వరసనే పాదరక్షలతో వేదిక నిండిపోయింది. లూ చేతులు అడ్డం పెట్టుకుని వేదిక మీద అరుస్తూ అటూ ఇటూ పరిగెత్తసాగాడు. తన్నండిరా అంటూ కొందరు యువకులు వేదిక దగ్గరకు వచ్చారు. లూ భయపడిపోయాడు. అదుగో అటు చూడండి, దుమ్ము దుమ్ము, వస్తున్నారు, ప్రెసిడెంట్ గారు వస్తున్నారు, రోడ్డుకేసి చెయ్యి చూపిస్తూ అరిచాడు లూ. జనం తలలు తిప్పి చూశారు. రోడ్డంతా దుమ్ము వ్యాపించింది. ముందు జీపులు వచ్చి ఆగాయి. ఆ వెనకే పెద్ద కారు వచ్చి ఆగింది. కొందరు రోడ్డుకేసి పరిగెత్తారు. వెళితే మళ్ళీ ముందు కూర్చునే అవకాశం దొరకదనే ఉద్దేశంతో చాలామంది అక్కడే సర్దుకొని కూర్చున్నారు. శేఖరం, ఊరి పెద్దలు కారు దగ్గరికి వెళ్ళి నరహరిని ఆహ్వానించారు. నరహరి తల పంకిస్తూ చిద్విలాసంగా నవ్వుతున్నాడు. పంచ కుచ్చెళ్లను అందంగా పట్టుకొని కారు దిగాడు. ఆ వెనకే పరమేశం దిగాడు. రోడ్డు పక్కగా ఉన్న పిల్లల కోడి ఒక పిల్లని గద్ద తన్నుకొని ఎగిరిపోయింది. పరమేశం కారు దిగి డోర్ పట్టుకొని నిల్చున్నాడు. పేటంచు తెల్లటి ఖద్దరు ధోతి, ఖద్దరు సిల్కు లాల్చీ ధరించి హుందాగా కారు దిగాడు నరహరి. నరహరి మెళ్ళో వరుసగా పూలదండలు పడుతున్నాయి. నరహరి చుట్టూ చేరిన జనాన్ని మందహాసంతోనే పరామర్శించాడు. శేఖర్ నమస్కరించి నరహరిని వేదిక వైపుకు తీసుకెళ్ళాడు. వేదిక ఎక్కగానే శేఖర్ నరహరి మెళ్ళో పెద్ద గులాబీ మాల వేశాడు. కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. నరహరి మాలను మెళ్ళోనే సర్దుకుని కూర్చున్నాడు. లూ పరమేశం మెళ్ళో పూలదండ వేశాడు. వెంటనే మాలను తీసి టేబుల్ మీద పెట్టి పరమేశం జనానికి నమస్కరించాడు. మళ్ళీ కరతాళ ధ్వనులు. పరమేశం నరహరిని పరిచయం చేశాడు. నరహరి గొప్పతనాన్ని గురించి 10 నిమిషాలు గుక్క తిప్పుకోకుండా మాట్లాడాడు. వేదిక ఎదురుగా ముందు వరుసలో కింద కూర్చుని ఉన్న ధర్మయ్యను చూసి జానకిరామయ్య నిట్టూర్చాడు. ఇప్పుడు నరహరి గారు తమ అమూల్య సందేశాన్ని మనకు అందిస్తారు అంటూ పరమేశం ఉపన్యాసం ముగించాడు. నరహరి లేచి నిలబడ్డాడు. జనంలోకి ఒకసారి దృక్కుల్ని సారించాడు. చిద్విలాసంగా నవ్వాడు. గొంతు సవరించుకున్నాడు. సోదరులారా, సోదరీమణులారా, ఈరోజు నిజంగానే సుదినం. నా జీవితంలో మరవరాని రోజు. మిమ్మల్ని అందరినీ చూడగలిగాను. మీ సేవ చేసే భాగ్యం నాకు కలిగించిన పరమేశం గారికి నా కృతజ్ఞతలు. వారు నన్ను పొగిడేశారు. అదంతా వారి అభిమానం మాత్రమే. నేను అతి సామాన్యుణ్ణి, మీ సేవకుణ్ణి. ప్రజాసేవ చెయ్యడమే నా ధ్యేయంగా పెట్టుకున్నవాణ్ణి. అంతవరకు చెప్పి పరమేశం కేసి తిరిగాడు. పరమేశం చప్పట్లు కొట్టాడు. అనేక చేతులు అతన్ని అనుకరించాయి. ధర్మయ్య కూడా చప్పట్లు కొడుతుంటే శేఖరం ధర్మయ్య కేసి జాలిగా చూశాడు. నేను మాటలవాణ్ణి కాదు, చేతలవాణ్ణి. నాకు ఉపన్యాసాలు ఇవ్వడం ఇష్టం ఉండదు. అయినా మీరంతా నా సందేశం వినాలని కుతూహలపడుతున్నారు గనక 4 ముక్కలు చెప్తాను. ఇంగ్లీషు వాళ్ళు మన దేశాన్ని జలగల్లా పట్టి రక్తాన్ని పీల్చి 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 అస్థిపంజరాల్ని వదిలేసి మొన్ననే వెళ్ళిపోయారు. మొన్నేమిటయ్యా, 25 ఏళ్ళు దాటిపోతేను జనంలో నుంచి ఓ యువకుడు అరిచాడు. శేఖరం ఆ మాటకు తనలో తనే ముసిముసిగా నవ్వుకున్నాడు. పరమేశం కళ్ళెర్ర చేస్తూ చూశాడు. లూ సైలెన్స్ అంటూ అరిచాడు. నరహరి కొంచెం తడబాటు పడ్డాడు. అంతలోనే సర్దుకుని ఉపన్యాసం కొనసాగించాడు. అవును, 25 ఏళ్లకు పైనే అయింది.
ఈ కాలం ఒక మనిషి జీవితంలో ఎక్కువే కావచ్చు, కానీ ఒక దేశం జీవితంలో 25 ఏళ్ళంటే మొన్న కిందే లెక్క కదా. ఏంటయ్యా మాట్లాడుతున్నావు? మరో కంఠం. సైలెన్స్. ఇక్కడ కమ్యూనిస్టు కుర్రాళ్ళు చేరినట్టున్నారు అన్నాడు పరమేశం పక్కన కూర్చుని ఉన్న శేఖరంతో. శేఖర్ మౌనంగా ఉండిపోయాడు. ఈ 25 ఏళ్లలో, ఈ కొద్ది కాలంలో మనం ఎంతో ప్రగతి సాధించాం. రాజకీయంగానైతేనేమి, ఆర్థికంగానైతేనేమి, సాంస్కృతికంగానైతేనేమి, మన యొక్క ఈ భారతదేశం యొక్క మన నెహ్రూ గారి ఏలికలోనైతేనేమి, ఆ యొక్క ఇందిరాగాంధీ యొక్క ఏలుబడిలోనైతేనేమి మనం ఎంతో ప్రగతిని సాధించాం. ఉదాహరణకు మీ ఊరినే తీసుకోండి. ఇంగ్లీషు వాడి పాలనలో ఈ ఊళ్ళోకి బండి వచ్చిందా? కరెంటు దీపాలు వచ్చాయా? హరిజనులకు ఇళ్ళు కట్టించబడ్డాయా? అంతవరకు ఎందుకు? మహిళల పురోభివృద్ధికి ఇలాంటి శంకుస్థాపన జరిగిందా? అవును, ఇంతగా ధరలు పెరిగిపోయాయా? ఇంత లంచగొండితనం ఉందా? ఇంతమంది మంత్రులు ఉన్నారా? ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారా? ఇంత అశాంతి, ఇంత అలజడి. నరహరి ఉపన్యాసాన్ని అందుకొని మధ్యలోనే ఎవరో అరిచారు. నరహరి ముఖం నల్లబడిపోయింది. సైలెన్స్! లూ అరిచాడు. నరహరి ఉపన్యాసం 3 ముక్కల్లో ముగించి కూర్చున్నాడు. సమయం అమూల్యమైనది. ఆ సమయాన్ని ఈనాటి ముఖ్య కార్యక్రమమైన శ్రమదానానికి వినియోగించడం సమంజసం. కండలు కరిగించి పని చేయటంలో ఉన్న ఆనందం ఒట్టి మాటలు చెప్పటంలో లేదు. నరహరి గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి. కరతాళ ధ్వనులు వినిపించాయి. పరమేశం నరహరిని మరోసారి పొగిడి కూర్చున్నాడు. అంతవరకు ముడుచుకొని ఉన్న నరహరి ముఖం వికసించింది. శేఖరం నరహరికి, ఆనాటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించిన కార్యకర్తలకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. వేదిక మీద ఉన్న నెహ్రూ, గాంధీ ఫోటోలకు మధ్యగా నిలబడి లూ భారత్ మాతాకి జై అన్నాడు. కొన్ని కంఠాలు అతన్ని అనుసరించాయి. అందరూ ముగ్గులు వేసి ఉన్న ప్రదేశానికి వచ్చారు. శ్రమదానం అని తాటికాయంత అక్షరాల్లో కనిపిస్తున్న ఖద్దరు పీలికను నరహరి వెండి కత్తెరతో మధ్యలోకి కత్తిరించాడు. శ్రమ అని వ్రాసి ఉన్న భాగం బీదా బిక్కీ మీదకు, దానం అని వ్రాసి ఉన్న భాగం నరహరి ప్రక్కగా నిల్చుని ఉన్న వారి మీదకు గాలివాటుకు పడ్డాయి. నరహరి బరువుగా ఉన్న చేతిలోని వెండి కత్తెరను ఓసారి పరిశీలించి చూసి ప్రక్కనే నిలబడి ఉన్న జవానుకు అందించాడు. పలుగు అందుకుని ఊపుగా భూమిలోకి దిగేశాడు. ఆ పలుగుతో పాటు 10 మంది పలుగులు వేశారు. కొందరు పారలతో మట్టి తీసి పక్కకు పోస్తున్నారు. కొందరు ఆ మట్టి తట్టల్లోకి ఎత్తి దూరంగా తీసుకెళ్ళి పోస్తున్నారు. పలుగులు, పారలు, తట్టలు వేగంగా కదులుతున్నాయి. లూ ఒక చిన్న తట్టలో సగానికి మట్టి పోసుకొని అతి కష్టం మీద నెత్తికెత్తుకున్నాడు. దూరంగా పోసి తిరిగొచ్చి తట్ట మరొకరికి అందించాడు. త్వరగా, చకచకా సాగాలి పని, కష్టపడాలిరా, అప్పుడే సుఖం అంటూ జనాన్ని హెచ్చరిస్తూ ఆర్భాటం చేస్తున్నాడు. ఇవాల్టికి ఇక చాలు, రేపటి నుంచి మిగతా పని పూర్తి చేయండి అన్నాడు పరమేశం నుదుటి చెమట తుడుచుకుంటూ. నరహరి రొప్పుతూ నిల్చున్నాడు. తెల్ల ఖద్దరు పంచెకు అంటిన మట్టిని దులుపుకోసాగాడు. అది చూసి లూ పరిగెత్తుకొచ్చి మట్టి దులపసాగాడు. ధర్మయ్య ఎత్తలేక ఎత్తుతున్న తట్టను జానకిరామయ్య అందుకుంటూ, ఇక చాలేవయ్యా అన్నాడు. అందరూ 7 గంటలకల్లా భోజనాలకు సిద్ధంగా ఉండండి. ఆ తరువాత సత్య హరిశ్చంద్ర వీధి భాగవతం ఉంది అన్నాడు పరమేశం జనాన్ని ఉద్దేశించి. నరహరి తుండు చుట్టుకొని వసారాలో ముక్కాలు పీట మీద కూర్చునున్నాడు, మాలిష్ చేయించుకోవడానికి సిద్ధంగా. 4 పనివాళ్ళు వచ్చారు. నూనె సీసా తీసుకుని తలా ఒక కాలు, చెయ్యి భుజాల మీద వేసుకుని మర్దన చేయసాగారు. నరహరి కళ్ళు మూసుకుని ఆనందిస్తున్నాడు. అంతలో లూ
మంగలిని తీసుకుని హడావిడిగా ప్రవేశించాడు. ఓఢ్ర మంగలి వంటాముదం దోసిల్లో పోసి నరహరి తల మీద లయయుక్తంగా దరువు వేస్తున్నాడు. నరహరి ఆ సుఖాన్ని కళ్ళు మూసుకుని అనుభవిస్తున్నాడు. ఆహా, హాయిగా ఉంది. ఒళ్ళు వంచి కష్టం చేయటంలో ఉన్న సుఖాన్ని జనం మర్చిపోతున్నారు. సోమరితనం పెరిగిపోతూ ఉంది. జాతి నిర్వీర్యం అవుతోంది. పెధవలు ఒళ్ళు దాచుకోవడం నేర్చుకున్నారు. అందుకే ప్రతివాడు ఇసూరుమంటూ కనిపిస్తారు. కండపుష్టి ఎక్కడి నుంచి వస్తుంది? కళ్ళు మూసుకునే అన్నాడు నరహరి. అందుకే దేశం కూడా చిక్కిపోతోంది బావా. ఆ వెధవలు తట్ట మట్టి ఎత్తడానికి చస్తున్నారు అన్నాడు లూ మధ్యలో అందుకొని. అక్కడే ఆ పిక్క దగ్గరే పట్టేసింది, గట్టిగా రుద్దు. చేతుల్లో సత్తువ లేదు వెధవకి అన్నాడు కుడికాలు మర్దిస్తున్నవాడితో నరహరి. గట్టిగా రుద్దబోయ్. కండగలవాడికే తిండిగలదోయ్ అన్నాడు మహాకవి గుడివాడ. గుడివాడెవరండోయ్ లూగారు? గురజాడా? గురజాడా అల్లా అనలేదే. తిండిగలవాడికే. అప్పుడే ప్రవేశించిన శేఖరం మాటల్ని మధ్యలోనే అందుకున్నాడు లు. గుడివాడో గురజాడో ఎవరైతేని అతనేమంటేనేంలే, నేను ఉన్నమాట అన్నాను అన్నాడు లు. శేఖరం ఒక క్షణం లూని పరికించి చూసి వెళ్ళిపోయాడు. మాలిష్ చేస్తున్న వాళ్ళు చెమట్లు కక్కుతున్నారు. చేతులు చచ్చుబడుతున్నాయి. నరహరి ఎప్పుడు చాలంటాడా అని ఎదురు చూస్తూ మర్దన చేస్తున్నారు. నరహరి కళ్ళు తెరిచాడు. ఒక్కొక్కడిని పరికించి చూశాడు. వేధవాలు అప్పుడే తోటకూర కాడల్లా జావగారిపోతున్నారు. ఇక చాలే, ఆపండి అన్నాడు నరహరి. ఒకవైపు గంగాళాల్లో నీళ్లు మసులుతున్నాయి. మరోవైపు వంటకాలు ఉడుకుతున్నాయి. నేతి గారెల వాసన ముక్కోళ్లను తాకుతూ ఉంటే నరహరి కడుపులో ఏదో కరకరలాడుతూ ఉంది. త్వరగా కాని ఓఢ్రమంగలిని హెచ్చరించాడు నరహరి. బకెట్ల కొద్దీ వేడి నీళ్లు నరహరి తల మీద పోస్తున్నారు. సునంద సామాన్ సర్దుకుంటూ ఉంది. తల్లి పక్కన ఉండి కూతురికి సహాయపడుతోంది. ధర్మయ్య గోడకు చేరబడి కూతురు కేసి దిగాలు పడి చూస్తూ కూర్చున్నాడు. సరస్వతమ్మ, ఏం చేస్తున్నారు? ఏదో హడావిడిగా ఉన్నట్టున్నారు. అమ్మాయి ప్రయాణం ఇవాళేనా ఏమిటి అంటూ తులసమ్మ ప్రవేశించింది. అవును వదిన, పరీక్ష పాస్ అయినట్టు తెలిసిన క్షణం నుంచి ముళ్ళ మీదే కూర్చుంది. 4 రోజులు ఆగవమ్మా అంటే వినటం లేదు అన్నది సరస్వతమ్మ దిగులుగా. కాదమ్మా, మరి నీ కూతురు బుద్ధిమంతురాలు. మీరు కష్టపడుతూ ఉంటే తింటూ ఎలా కూర్చుంటుందిలే. సరస్వతమ్మ, ధర్మయ్య ఒకేసారిగా కూతురు ముఖంలోకి చూశారు. సునంద తల వంచుకుని పెట్టె సర్దుకుంటూ ఉంది. అదేమిటి వదినా, ఇప్పుడు మేము పెద్దగా పడిపోతున్న కష్టాలేమున్నాయి అన్నది సరస్వతమ్మ నొచ్చుకుంటూ. మరి సుఖపడిపోతున్నారా అనమంటారా? నువ్వేమో పూలమాలలు కట్టి అమ్ముతున్నావు. అన్నయ్య కూరగాయలు పండించి అమ్ముతున్నాడు. ఈ ఊళ్ళోనే ఒకనాడు మీ కుటుంబం. తులసమ్మ, ధర్మయ్య దెబ్బతిన్నవాడిలా అరిచాడు. ఎందుకయ్యా బాధపడతావు? ఉన్నమాటంటే ఎంతమంది చెప్పినా ఆ మిగిలిన చెక్క కూడా అమ్మి కూతుర్ని చదివించావు. అమ్మాయి BA పాస్ అయింది, ప్రయోజకురాలైంది. నువ్వు కోరుకున్నది అదేగా. మీ కష్టాలు గట్టెక్కుతాయి. ఎందుకంతగా బాధపడిపోతావు? తులసమ్మ తన ధోరణిలో మాట్లాడింది. ఏమో తులసమ్మ, అమ్మాయిని ఇంత చిన్న వయసులో నీ బతుకేదో నువ్వే బతుకు అంటూ వదిలేయడానికి మనస్కరించడం లేదు అన్నాడు ధర్మయ్య. సునంద చివ్వున తల ఎత్తి తండ్రి ముఖంలోకి చూసింది. అదేమిటి నాన్న, ఉన్నదంతా అమ్మి నన్ను చదివించారు. ఎందుకు నాన్న? ఈరోజు చూడాలనేగా. నేను ప్రయోజకురాల్ని కావాలని, నా కాళ్ళ మీద నేను నిలబడి ఉడతాభక్తిగా ప్రజలకు సేవ చేయాలని ఇంతకాలం కలలుగన్నావు కదా నాన్న. మీరు ఈ వయసులో కష్టపడుతూ ఉంటే తింటూ ఇంట్లో కూర్చోమంటారా? ఏమో తల్లి, ఆడపిల్లవి. నీ అచ్చట ముచ్చట చూసుకోవాల్సిన సమయంలో నా పని ఇట్లా అయింది. చేతులు చాచుకొని కూర్చున్నాను. నీ బతుకు నువ్వు బతకమని గాల్లోకి వదిలేస్తున్నాను అంటూ ధర్మయ్య భుజం మీది దుండుతో కళ్ళు ఒత్తుకున్నాడు.
సునంద లేచి తండ్రి దగ్గరకు వచ్చింది. తండ్రి 2 చేతులు పట్టుకొని నాన్న అన్నది ఆర్ద్రంగా. ధర్మయ్య మౌనంగా కూతురు ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఏమిటి నాన్న ఇది, అప్పుడే మర్చిపోయావా? నీ కూతురు అందరి ఆడపిల్లల్లా కాకుండా ఏదో కావాలని, ఏదో చెయ్యాలని ఆశల్ని, ఆశయాల్ని పెంచుకొని నన్ను చదివించావు. నాకు ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చావు. ఇప్పుడు తీరా నీ ఆశలు, ఆశయాలు ఫలించబోతూ ఉంటే ఎందుకు నాన్న బాధపడతావు? నువ్వు అందరి నాన్నల్లాగే నా అచ్చటా ముచ్చటా చూడాలనుకున్న వాడివైతే చదువెందుకు చెప్పించావు? పొలం ఎందుకు అమ్మావు? అది కట్నంగా చదివించి పెళ్లి చేసేసి బరువు దించేసుకోలేకపోయావు? అమ్మా సునంద. ధర్మయ్య గర్వంగా కూతురు ముఖంలోకి చూశాడు. ఆప్యాయంగా తల నిమిరాడు. తండ్రిగా ఓ క్షణకాలం ఆవేశపడ్డానమ్మా, అంతే అన్నాడు ధర్మయ్య. సరస్వతమ్మ సునందకు బొట్టు పెట్టింది. బండి దగ్గరకు కూతురు వెనకే వచ్చి నిలబడింది. అమ్మా దిగులు పడకు, నాకు ఉద్యోగం రాగానే నిన్ను నాన్నను తీసుకువెళ్తాను, అందరం ఒకే చోట ఉందాం అన్నది సునంద తల్లితో. ఏమో తల్లి, మళ్ళీ నిన్నెప్పుడు చూస్తానో. సరస్వతమ్మ కంఠంలో ఏదో అపశృతి పలికింది. ఏమిటా అశుభం మాటలు? ధర్మయ్య భార్యను కసురుకున్నాడు. త్వరలోనే వస్తానమ్మా, ఉద్యోగం సంపాదించుకుని వస్తాను అంటూ సునంద బండి ఎక్కి కూర్చుంది. బండి మలుపు తిరిగేంతవరకు చూస్తూ నిలబడి నిట్టూర్చింది సరస్వతమ్మ. చూడు సునంద, మరీ అంత దిగులు పడిపోకు, ఏదో ఒక ఉద్యోగం వస్తుందిలే అన్నది హాస్టల్ వార్డెన్ మిస్ గ్రేస్ సునందతో. ఏమో మేడం, నా భవిష్యత్తు అంధకార బంధురంగా కనిపిస్తోంది. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల ముందుకు ఉద్యోగం దొరకలేదు అని వెళ్ళి ఎలా ముఖం చూపించగలను భారంగా అన్నది సునంద. చూడమ్మా, ఇవాళ 4 గంటలకు శిఖండమ్మ అని సేవా సమాజం ప్రెసిడెంటు నిన్ను పంపించమన్నది. ఇవాళ కొందరిని ఇంటర్వ్యూ చేస్తుందట, వెళ్ళిరా. చూడు, మర్చిపోయాను, నిన్న ఫెర్టిలైజర్ కంపెనీ మేనేజర్ని కూడా అడిగాను. అక్కడేదో క్లర్క్ పోస్ట్ ఉందట, నిన్ను చూస్తానన్నాడు. ఒకసారి అక్కడికి కూడా వెళ్ళిరా. ఇవిగో అడ్రస్లు, వెళ్ళు, ఉత్సాహంగా ఉండు, ఏదో ఒకటి తప్పక ఉద్యోగం వస్తుందిలే. అడ్రస్లు రాసిన కాగితాలు అందించింది వార్డెన్. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను మేడం, రుద్ధ కంఠంతో అన్నది సునంద. ఈ చిన్న సహాయానికి అంత మాటలు ఎందుకు సునంద? వెళ్ళు, భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకో. సునంద లేచింది. సునంద సేవా సమాజం చేరేటప్పటికే మరో 4 యువతులు కూర్చుని ఉన్నారు. వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్లేనని సునంద చూడగానే తెలుసుకుంది. వాళ్ళంతా సునందను ప్రత్యర్థిని చూసినట్టు చూడసాగారు. సునంద మౌనంగా కూర్చుంది, ఆలోచిస్తూ. లోపలికి వెళ్ళిన 3 ఒక్కొక్కరే ముఖాలు ముడుచుకొని బయటికి రావడం చూసింది సునంద. ఏమండి, ఏమడుగుతున్నారు? అప్పుడే బయటికి వచ్చిన యువతిని 4వ అమ్మాయి ప్రశ్నించింది. దాని బొంద అడుగుతోంది. ఈ ఉద్యోగం వచ్చేది పెట్టేది కాదు, ముందే ఎవరికో బుక్ అయిపోయి ఉంటుంది అని సునంద కేసి ఒక క్షణం అక్కసుగా చూసి రుసరుస వెళ్ళిపోయింది. సునంద ఆ యువతి చూపుల్ని తట్టుకోలేకపోయింది. గిల్టీగా ఫీల్ అయింది. ఆ అమ్మాయి అన్న మాట నిజమేనేమో. గ్రేస్ చెప్పింది కనుక ఆ ఉద్యోగం తనకే ఇవ్వాలనే ఉద్దేశం ఉందేమో. పాపం, వాళ్ళు కూడా తనలాగే ఎన్ని ఆశలు పెట్టుకుని వచ్చారో. తనకున్న మాత్రం రికమెండేషన్ కూడా వాళ్ళకి లేదేమో. వాళ్ళ కుటుంబ పరిస్థితులు తనకంటే కూడా అధ్వానంగా ఉన్నాయేమో. సునందకు పిలిపొచ్చింది. సునంద గుండెలు దడదడలాడాయి, పాదాలు తడబడుతున్నాయి. సునంద గదిలో ప్రవేశించింది. కుర్చీలో ఎదురుగా ఖద్దరు బట్టలతో కూర్చున్న స్త్రీని చూడగానే ఆమె పేరు శిఖండమ్మ అని గుర్తొచ్చింది. పేరుకు తగ్గ రూపం అనుకుంది. సునంద చేతులు జోడించింది. శిఖండమ్మ సునందను శల్య పరీక్ష చేస్తున్నట్టు కింద నుంచి పైకి చూసింది. మిస్ గ్రేస్, నీకేమవుతుంది? ఆ గొంతు ఆ శరీరానికి సంబంధించింది కాదన్నట్టు ఉంది. సన్నగా ఉంది స్వరం.
ఏమీ కాదండి, నేను ఆ హాస్టల్లో ఉండి చదువుకున్నాను. నీ అర్హతలు? సునంద సర్టిఫికేట్లు తీసి ఆమెకు ఎదురుగా బల్ల మీద ఉంచింది. నీ పేరు? భ్రుకుటి ముడిచి అడిగింది శిఖండమ్మ. సునంద కంఠం ఫోన్ గణగణలో కలిసిపోయింది. హలో, లూగారా? శిఖండమ్మ ముఖం క్షణంలో ప్రసన్నమైంది. నమస్కారం. ఎంతకాలానికి మా మీద దయ కలిగింది? అది అలా చెప్పండి, పని మీదే చేశారన్నమాట ఫోను. అది కాదు, మీకు చేయకపోతే ఎవరికి చేస్తానండి ఫేవర్? పేరు? లలిత. ఆమె ఇంటర్వ్యూకు రాలేదనుకుంటాను. ఏమిటి, మీరే ఇంటర్వ్యూ చేస్తున్నారా? భలేవారండి అంటూ గది అదిరిపోయేలా నవ్వసాగింది శిఖండమ్మ. అవతల గొంతు ఏదో జోకు వేసి ఉంటుంది. శిఖండమ్మ సిగ్గుతో మెలికలు తిరిగిపోతుంటే సునంద కళ్ళు పెద్దవి చేసుకొని చూసింది. భలేవారే, మీ కొంటె బుద్ధి పోనిచ్చారు కాదు. మీ లీలలు నేను ఎరగనివా చెప్పండి. సరే, అలాగే. మీరు చెప్పడం నేను కాదండమునా? తప్పకుండా. ఉద్యోగం ఇచ్చేసినట్టే. అట్లాగే, రేపే వచ్చి డ్యూటీలో చేరమనండి. ఈ ఇంటర్వ్యూ సంగతే అంతా మన చేతిలో పనేగా. రిగ్రెట్ లెటర్సు పంపితే సరిపోయాయి. అది మామూలే కదండి, మీకు మాత్రం తెలియందేముంది? మళ్ళీ విరగబడి నవ్వింది. సునందకు విషయం అర్థమైంది. కేవలం ఇదంతా ఫార్మాలిటీయేనా? నాట్ సెలెక్టెడ్ అంటూ రిగ్రెట్ లెటర్స్ పంపిస్తారా? మరి నా సంగతి ఏం చేశారు? అదేనండి, మా అబ్బాయి సర్జరీ. సరే, థ్యాంక్స్. కేవలం 5 మార్కులేనట. మీరే చూసుకుంటారనే ధైర్యం నాకుందిలేండి. అందుకే మళ్ళీ జ్ఞాపకం చేయటం లేదు. సరే, అలాగే. సాయంత్రం కలుసుకుందాం. ఆ అమ్మాయికి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకునే పూచి నాది. ఉంటా. థ్యాంక్స్ అంటూ రిసీవర్ పెట్టి తల ఎత్తి సునంద కనిపించగానే గతుక్కుమన్నది శిఖండమ్మ. సునంద గదిలో ఉన్నదనే విషయమే మర్చిపోయిన శిఖండమ్మకు సునంద మీద పట్టరాని కోపం వచ్చింది. BA చదివావు, ఆ మాత్రం బుద్ధి లేదు? సునంద ఒక్క క్షణం తెల్లబోయి చూసింది. అలా చూస్తావే, ముందు మినిమం మేనర్స్ నేర్చుకో, ఆ తర్వాత ఉద్యోగానికి రా. ఏమిటండి మీరంటున్నది? సునంద నిటారుగా నిల్చొని అడిగింది. అది కూడా చెప్పాలా? ఫోన్లో ప్రైవేట్ కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు బయటికి వెళ్ళాలని తెలియదు? మేనర్లెస్ క్రీచర్. ఇంకా నిల్చున్నావే, నడు బయటికి. దాదాపు అరిచినట్టే అన్నది శిఖండమ్మ. మాటలు సరిగ్గా రానివ్వు. పబ్లిక్ ఆఫీస్లో ప్రైవేట్ విషయాలు మాట్లాడుకుంటూ నాకు సభ్యత తెలియదంటావా? సునంద ముఖం కందగడ్డలా అయింది. జాగ్రత్త, ఎవరితో మాట్లాడుతున్నావో గుర్తుంచుకో. చూస్తూనే ఉన్నాగా, ఇంకా ఏం తెలుసుకోవాలి? ఏయ్, ఏమిటా పొగరు? ఉద్యోగం లేదు, ఏమీ లేదు. ముందు బయటికెళ్ళి. నువ్వు ఉద్యోగం ఇస్తావని అనుకోవటం లేదు. ఇంతమందిని ఇంటర్వ్యూకి పిలిచి మరెవరికో ఇంటర్వ్యూకి కూడా రాని ఆవిడకు ఈ ఉద్యోగం ఇవ్వబోతున్నారని తెలిసింది. ఇంత అన్యాయమా? ఇస్తే ఇస్తాను, నా ఇష్టం. నువ్వెవరు అడిగేదానికి? నీలాంటి పొగరుబోతులకి ఉద్యోగం ఇస్తే ఇక మా సమాజం నడిచినట్టే. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సేవా సమాజం చేసే సేవ ఏమిటో అర్థం చేసుకోగలను. నువ్విచ్చినా నీ దగ్గర ఉద్యోగం చేయను. సునంద గిర్రున వెనక్కి తిరిగింది. మేనర్లెస్ బ్రూట్ గడప దాటుతున్న సునందకు వినిపించింది. వెనక్కి తిరిగెళ్ళి శిఖండమ్మను ఈ చెంప ఆ చెంప వాయించాలనిపించింది సునందకు. బయటికి వచ్చిన సునంద గంపెడు ఆశతో కూర్చుని ఉన్న అమ్మాయిని జాలిగా చూసింది. ఏదో చెప్పబోయి చెప్పకుండానే చెరచెరా వెళ్ళిపోయింది. ఈనాడు ఉద్యోగానికి కావలసిన అర్హతలు సర్టిఫికేట్లు కాదు, రికమెండేషన్స్, తళుకు బెలుకులు. అవి ఉన్నవాళ్లకే ఉద్యోగాలు అంటూ తన సర్టిఫికేట్లు మిస్ గ్రేస్ ఎదురుగా ఉన్న బల్ల మీద విసురుకొట్టి అన్నది సునంద.
మిస్ గ్రేస్ ఒక క్షణం సునంద ముఖంలోకి చూసింది. కూర్చో సునంద, ఏం జరిగింది? తాపీగా అడిగింది. సునంద వెంటనే సమాధానం ఇవ్వలేకపోయింది. ఉబికి వస్తున్న ఉద్రేకాన్ని అణుచుకునే ప్రయత్నంలో ఉంది. శిఖండమ్మ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళాను. సునంద జరిగిన విషయం చెప్పింది. మిస్ గ్రేస్ మౌనంగా విన్నది. ఫర్టిలైజర్స్ కంపెనీ మేనేజర్ని కలుసుకున్నావా? హా, విరక్తిగా అన్నది సునంద. అతను ఏమన్నాడు? అతనికి కావాల్సింది పనిచేసేవాళ్ళు కాదు మేడం. చాలా జుగుప్స కలిగించే ప్రశ్నలు వేశాడు. సునంద కళ్ళల్లో నీరు తిరిగింది. మిస్ గ్రేస్ సునంద కేసి జాలిగా చూసింది. అవన్నీ పట్టించుకుంటే ఎలాగమ్మా? పట్టించుకోలేదు మేడం. నా పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకుంటూ వినయంగానే సమాధానాలు చెప్పాను. మరి ఏమన్నారు? ఆయనకు కావలసిన అర్హతలు నాలో లేవట ఖచ్చితంగానే చెప్పాడు. ఇన్నిటికీ అతనికి కావలసిన అర్హతలు ఏమిటో ఏం చెప్పమంటారు మేడం? సునంద వృద్ధ కంఠంతో అన్నది. మిస్ గ్రేస్కు అర్థమైంది. పోనీలే సునంద, బాధపడకు. అందరూ అలాంటి వాళ్లే ఉండరు. ఎక్కడొక చోట ఉద్యోగం దొరక్కపోదు. ధైర్యంగా ఉండు. నాకు త్వరగా ఉద్యోగం కావాలి మేడం. ఎంత చిన్న ఉద్యోగమైనా పర్వాలేదు. ఏ మారుమూల గ్రామానికైనా వెళ్తాను దీనంగా అన్నది సునంద. మిస్ గ్రేస్ ఒక క్షణం దీర్ఘంగా ఆలోచించి అన్నది. నాకు మిసెస్ వైకుంఠం అనే ఒక సోషల్ వర్కర్ తెలుసు. ఆమెకు చాలా పరపతి ఉంది. ఆమె తలుచుకుంటే ఏదో ఒక ఉద్యోగం ఇప్పించగలదు. ఆమెకు నాతో ఏదో పని ఉందట. వస్తానని ఫోన్ చేసింది. ఇంతలో మిసెస్ వైకుంఠం ప్రవేశించింది. రండి రండి, మీకు 100 ఏళ్ల ఆయుష్. మీ గురించే అనుకుంటున్నాం. మాటల్లోనే వచ్చేశారు. మిస్ గ్రేస్ ఉత్సాహంగా ఆహ్వానించింది. 100 ఏళ్ళా? ఎందుకు బాబు? నాకు ఓల్డ్ ఏజ్ అంటే మహాభయం అంటూ కుర్చీకి నిండుగా కూర్చుంది మిసెస్ వైకుంఠం. ఎంత మాట! మీలాంటి వారికి 100 ఏళ్ళు చాలవు. 10 మందికి ఉపయోగపడే మనుషులు. ఏదోలేండి, మానవ జన్మ ఎత్తినందుకు ఆ మాత్రం మానవ సేవ చేయకపోతే జీవితానికి సార్థకతే ఉంది అంటూ సునందను పరిశీలనగా చూడసాగింది. సునంద BA ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. మా హాస్టల్లోనే ఉండి చదువుకుంది. బుద్ధిమంతురాలు. సునంద నమస్కరించింది. మిసెస్ వైకుంఠం చిరునవ్వుతో తల ఊపింది. ప్రస్తుతం ఈ అమ్మాయి ఉద్యోగ అన్వేషణలో ఉంది. ఈ రోజుల్లో మీలాంటి వారి అండదండలు లేకపోతే ఉద్యోగాలు దొరకవు. మీరే ఎలాగైనా ఆ అమ్మాయికి ఉద్యోగం ఇప్పించాలి మిస్ గ్రేస్ అన్నది. ఓ, అదెంత పని? ఏమమ్మాయి, పల్లెటూళ్లలో పనిచేస్తావా? సునందను అడిగింది మిసెస్ వైకుంఠం. చేస్తానండి, వినయంగా సమాధానం చెప్పింది సునంద. ఒక అప్లికేషన్ రాసి పట్టుకురా నీ క్వాలిఫికేషన్స్తో. సునంద, వెళ్ళమ్మా, గదిలోకి వెళ్ళి అప్లికేషన్ రాసి పట్టుకురా. ఈ లోపల మా విషయాలేవో మాట్లాడుకుంటూ ఉంటాం అన్నది మిస్ గ్రేస్. వెళ్తున్న సునందతో, త్వరగా రావాలి అన్నది మిసెస్ వైకుంఠం. కారు ఎక్కుతున్న మిసెస్ వైకుంఠానికి అప్లికేషన్ అందించి నమస్కరించింది సునంద. మిసెస్ వైకుంఠం అప్లికేషన్ అందుకుంది కానీ నమస్కారం అందుకోలేదు. ఆ విషయం మర్చిపోకండి. ఎలాగైనా సునందకు ఉద్యోగం ఇప్పించాలి అన్నది మిస్ గ్రేస్. కారు వెళ్ళిపోయింది. నాకు ఉద్యోగం వస్తుందా మేడం? మిసెస్ వైకుంఠం తలుచుకుంటే రేపు ఈ పాటికి నీకు ఉద్యోగం ఇప్పించగలదు. ఆమెకు నాతో కొంత పని ఉందిలే. నీకు ఉద్యోగం ఇప్పించక తప్పదు. సునంద కళ్ళు సంతోషంతో వెలిగాయి. 3వ రోజు సునందను పిలిచి వార్డెన్ అపాయింట్మెంట్ ఆర్డర్ అందించింది. సునంద మనస్సు కృతజ్ఞతతో నిండిపోయింది. డేగల మర్రి సమితిలో ముఖ్య సేవికగా టెంపరరీ ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రులకు ఈ శుభవార్త వినిపించడానికి సునంద ఇంటికి వచ్చింది. బండి దిగి సునంద స్థాణువులా నిలబడిపోయింది. ఇంటి ముందు జనం గుమికూడి ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు, కానీ జరగరానిదేదో జరిగిందని తెలుసుకుంది. రెక్క పట్టుకుని తులసమ్మ సునందను లోపలికి నడిపించుకుని తీసుకెళ్ళింది. వసారాలో ధర్మయ్య గుంజకు చేరబడి ఉన్నాడు. అతనికి దగ్గరగా జానకిరామయ్య,
మరికొంతమంది ఊళ్ళో పెద్దలు కూర్చుని ఉన్నారు. సునంద ఒక్క ఉదుటున మెల్లా ఇంట్లోకొచ్చింది. చుట్టూ స్త్రీలు కూర్చుని ఉన్నారు. తల్లి శవం చాప మీద ఉంది. సునంద చూస్తూ నిలబడిపోయింది. సరస్వతమ్మ ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుంది. నొసట కుంకుమ చెరగలేదు. దువ్వుకున్న తల రేగలేదు. ఓ ప్రక్కగా కుప్పగా పోసి ఉన్న పూలు, సగం కట్టిన మాల, కళ్ళజోడు పడి ఉన్నాయి. అమ్మా అంటూ తల్లి శవం మీద విరుచుకుపడిపోయింది సునంద. అమ్మా లేమ్మా, నేను వచ్చానమ్మా, నాకు ఉద్యోగం దొరికింది. ఇక నువ్వు మాలలు కట్టనక్కర్లేదు, కష్టపడనక్కర్లేదమ్మా, నేను నిన్ను పోషిస్తానమ్మా అంటూ కదిలి కదిలి ఏడవసాగింది సునంద. ఎవరిదో ఒక హస్తం సునంద తలను ఓదార్పుగా నిమిరింది. సునంద చెవున తల ఎత్తి చూసింది. నాన్న. దుఃఖం గుండెల్ని బద్దలు కొట్టుకుంటూ పెళ్ళుబికింది. తండ్రి చేతులకు చుట్టుకుపోయింది. తండ్రి కూతుర్ని పొదివి పట్టుకుని దుఃఖాన్ని దిగమింగుకుంటున్నాడు. కూతురికి ఉద్యోగం వచ్చింది. ఆ శుభవార్త వినకుండానే కళ్ళు మూసుకుంది పాపం. ఆమె ఆ అదృష్టానికి నోచుకోలేదు. అయితేనే పుణ్యాత్మురాలు. ఇద్దరూ పార్వతీ పరమేశ్వరుల్లా ఉండేవారు. ఇంకా ఆలస్యం ఎందుకు, కానివ్వండి. అమ్మాయి కూడా సమయానికి వచ్చింది. ఆఖరు చూపైనా అందుతుందో లేదో అనుకున్నాం. తలొక రకంగా సానుభూతి చూపుతున్నారు. వాకిట్లో మగవారు సరస్వతమ్మ అంతిమ ప్రయాణానికి సన్నాహాలు జరుపుతున్నారు. బ్రతికిన నాళ్ళు అనుబంధాలు పెంచుకుని ప్రాకులాడతాం, కానీ ఎప్పుడూ మనిషి ఒంటరివాడే. ఒంటరిగా వచ్చి ఒంటరిగానే పోతాడు అన్నాడు జానకిరామయ్య. ధర్మయ్య, ఇవాళేనా అమ్మాయి ప్రయాణం? వసారాలో గోడకు చేరబడి దిగులుగా కూర్చుని ఉన్న ధర్మయ్యను అప్పుడే లోపలకు ప్రవేశించిన జానకిరామయ్య ప్రశ్నించాడు. అవును అన్నట్టు ధర్మయ్య తల ఆడించాడు. హేమోనయ్యా ధర్మయ్య, నువ్వేమన్నా చెప్పు. నాకు మాత్రం అమ్మాయి ఈ ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. పంచాయతీ సమితుల్లో, ఆ పల్లెటూర్లలో అనేక రకాలైన మగవాళ్ల మధ్య తిరుగుతూ ఆడపిల్లలు ఉద్యోగం చేయడం అంటే అసిధారావ్రతం చేయడమే. ఉద్యోగం అన్న తర్వాత ఎక్కడైనా 10 మంది మధ్య చేయాల్సిందేగా బాబాయ్. మంచినీళ్ళ గ్లాసు జానకిరామయ్యకు అందిస్తూ అన్నది సునంద. ఇది అన్ని ఉద్యోగాల్లాంటిది కాదమ్మాయ్. రకరకాల గొడవలు వింటున్నాం. నీకు తెలియదమ్మా. మన పని మనం నిజాయితీతో చేస్తే గొడవలు ఎందుకుంటాయి? ఈ ఉద్యోగంలో అంతో ఇంతో ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంది. మిగతా ఉద్యోగాల్లో ఆ అవకాశాలు తక్కువ బాబాయ్. నాన్న నన్ను చదివించింది ఉద్యోగం చేసుకుని కేవలం నా పొట్ట నేను పోషించుకోవాలని కాదు. నా కాళ్ల మీద నేను నిలబడి సమాజానికి కూడా కొంత సేవ చేయాలని నాన్న ఆశయం. అందుకే నాకు ఈ ఉద్యోగం నచ్చింది అన్నది సునంద. ధర్మయ్య గర్వంగా కూతురికేసి చూశాడు. ఇప్పుడేమంటావు అన్నట్టు ధర్మయ్య జానకిరామయ్య ముఖంలోకి చూశాడు. సేవ సేవ అంటూ మీ భార్యాభర్తలు జీవితాలనే అంకితం చేశారు. అది చాలదు. అమ్మాయి తల్లోకి కూడా ఎందుకయ్యా ఈ పిచ్చి ఎక్కిస్తావు? నాన్న నాకేం చెప్పలేదు బాబాయ్. కానీ నాన్న అడుగుజాడల్లో పెరిగిన నాకు కూడా ఉడతా భక్తిగా ప్రజల కోసం ఏదో చెయ్యాలని ఉండటంలో అసహజమేముంది? నేనేదో ప్రజల్ని ఉద్ధరించగలను అనటం లేదు. చెయ్యాలి అనే కాంక్ష ఉండటంలో తప్పులేదుగా. అమ్మా, నీతి నిజాయితీతో, సంఘసేవా తత్పరతతో నిస్వార్థంగా కృషి చేసేవారు ఎక్కడైనా నెగ్గుకు రాగలరు. నీ విధి నిర్వహణలో ఎన్ని ఇబ్బందులు కలిగినా ఇది మాత్రం గుర్తుంచుకో తల్లి అన్నాడు ధర్మయ్య. ఈ పిచ్చి మాలోకాలు ఇక మారరు అన్నట్టు తండ్రి కూతుళ్లను మార్చి మార్చి చూశాడు జానకిరామయ్య. అది కాదయ్యా, ముఖ్య సేవికగా ఉద్యోగం చేయటం అంటే మాటలు కాదు. పల్లె పల్లెకు వెళ్ళాలి, మగవాళ్ల మధ్య తిరగాలి. రకరకాల కథలు వింటున్నాం. రాబందుల మధ్యలోకి ఒక రామచిలక ప్రవేశించినట్టే ఈ ఉద్యోగంలో ప్రవేశించడం అంటే. ధర్మయ్య కొంచెం డీలా పడిపోయాడు.
మనం మంచివాళ్ళమైతే ఎవరేం చేయగలరు బాబాయ్? అదీగాక అందరినీ రాబందులనే ఎందుకు అనుకోవాలి? అవునమ్మా, అందరూ చెడ్డవాళ్లే అనటం లేదు. కొందరుంటే చాలదా? అన్ని సమితుల్లో పనిచేయటం కష్టం కాకపోవచ్చును, కానీ కొన్ని చాలా భయంకరంగా ఉంటాయి. మంచివాళ్ళు కూడా నోరు తెరిచి అన్యాయాన్ని ఎదుర్కోలేని పరిస్థితులుంటాయి. ముఖ్యంగా నువ్వు వెళ్తున్న సమితి అంత మంచిగా లేదమ్మా. అదే నా బాధ అన్నాడు జానకిరామయ్య. పరిస్థితులకు లొంగకుండా నా విధిని నేను నిర్వహించగలననే ఆత్మవిశ్వాసం నాకుంది బాబాయ్ అన్నది సునంద దృఢంగా. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? లేవండి, రైలు టైం అయిపోతుంది అన్నాడు జానకిరామయ్య. ఇక్కడితో 5వ భాగంలోని కథ పూర్తి అయింది. ఇప్పుడు రచయిత్రి డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి గారి గురించి కొంత సమాచారం తెలుసుకుందాం. ఆంధ్రులకు గర్వకారణమైన మేటి రచయిత్రి డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి గారు. ఈమె రచనలు సహజత్వం ఉట్టిపడుతూ ఉంటాయి, నిశిత పరిశీలనాత్మకంగా ఉంటాయి. 2 విశ్వవిద్యాలయాల నుండి వీరు గౌరవ డాక్టరేట్ పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమానం 5 పర్యాయాలు పొందారు. వీరి రచనలు చాలా భాగం హిందీ, కన్నడ భాషల్లోకి అనువదించబడ్డాయి. వీరు రాసిన మట్టి మనిషి, వైతరణి నవలలు నేషనల్ బుక్ ట్రస్ట్ వారు 14 భారతీయ భాషల్లోకి అనువాదం చేయించి ప్రచురించారు. మట్టి మనిషి నవల ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫైనల్ MA విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా ఉంది. అలాగే ఇప్పుడు మనం పఠిస్తున్న రచన రాబందులు రామచిలకలు కాకతీయ విశ్వవిద్యాలయం BA విద్యార్థులకు పాఠ్య గ్రంథం. ఇక సీతాదేవి గారి రచనలపై పరిశోధన చేసి పలువురు విద్యార్థులు PhD, MPhil పట్టాలు పొందారు. వీరు తమ జీవితకాలంలో అనేక ఉన్నత పదవులు అధిష్ఠించారు. మరో ముఖ్య విషయం, మరీచిక అన్న నవలను 1982లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించటం, తర్వాత ప్రజా సంఘాల, సాహితీ సంఘాల ఒత్తిడి మూలంగా, కోర్టు ఆర్డర్ మూలంగా తిరిగి ఆ నిషేధాన్ని తొలగించడం జరిగింది. అత్యంత ప్రయోజనాత్మకమైన ఆ రచనను మన ఛానల్లో మనం చదువుకోవటం ప్రతిష్టాత్మకంగా నేను భావించుకుంటున్నాను. మరీచిక అన్న ఆ రచనను వినని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వినండి. ఆధునిక తెలుగు నవలను, కథను అందలాలెక్కించిన ఘనత డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి గారిదే అని చెప్పక తప్పదు. ఇంతటితో ముగిస్తున్నాను. మరలా 6వ భాగంతో మరల కలుసుకుందాం. ఆలకించినందుకు ధన్యవాదాలు.